రియల్ ఎస్టేట్లో చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నవి ఏంటంటే హైదరాబాద్ బాగా డెవలప్ అవుతుంది, ఏ హైవేస్లో పెట్టాలి అనేది చాలా కన్ఫ్యూజన్స్లో. సో ముంబై హైవే ఫాస్టెస్ట్ లీడింగ్ అండ్ గ్రోయింగ్ రియల్ ఎస్టేట్ అక్కడే ఉంది అంటున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? హైదరాబాద్కి నలువైపులా అంటే ఓన్లీ వెస్ట్ ఓన్లీ ఈస్ట్ అనేది లేకుండా నలువైపులా ఆర్గానిక్గా గ్రోత్ అవ్వడానికి పొటెన్షియల్ ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు ఎక్కడ బాగా డెవలప్మెంట్ అవుతుంది, ఎక్కడ బాగా హైదరాబాద్ డెవలప్మెంట్ అయిందంటే శ్రీశైలం హైవే కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ అని చెప్తున్నారు. అక్కడ ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? సో మేజర్గా అడ్వాంటేజెస్ అంటే ఏముంటాయంటే ఇప్పుడు శ్రీశైలం హైవే అనేది రోడ్ ఎక్స్పాండ్ అవుతుంది. ఫస్ట్ ఎక్కడైతే రోడ్ ఎక్స్పాండ్ అవుతుందో, ఎక్కడైతే రోడ్లు బాగుంటాయో శ్రీశైలం హైవేకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మంది యాదాద్రి టెంపుల్ రెడీ అయిన తర్వాత ఇంకొక తిరుపతి అవుతుందని చెప్పి వరంగల్ హైవే దగ్గర కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారు. బట్ లోకల్ పీపుల్ ఉంటారు, వాళ్ళు చాలా మంది వరంగల్ హైవేలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దానికి మీరేమంటారు? వరంగల్ హైవేకి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టూడియోలో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ మేడం, మీరు ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నవి ఏంటంటే హైదరాబాద్ బాగా డెవలప్ అవుతుంది, ఇలాను అండ్ ఇలాగా వర్టికల్ గా, హారిజాంటల్ గా, రౌండ్ అబౌట్ గా కూడా డెవలప్ అవుతుంది. ఏ హైవేస్ లో పెట్టాలి అనేది చాలా కన్ఫ్యూజన్స్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క హైవే గురించి మాట్లాడుకుందాం. సో ముంబై హైవే, సో ఫాస్టెస్ట్ లీడింగ్ అండ్ గ్రోయింగ్ రియల్ ఎస్టేట్ అక్కడే ఉంది అంటున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? సో మీరు అన్నట్టుగా ఏంటంటే హైదరాబాద్కి నలువైపులా అంటే ఓన్లీ వెస్ట్ ఓన్లీ ఈస్ట్ అనేది లేకుండా నలువైపులా ఆర్గానిక్గా గ్రోత్ అవ్వడానికి పొటెన్షియల్ ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు ఎక్కడ బాగా డెవలప్మెంట్ అవుతుంది, ఎక్కడ బాగా హైదరాబాద్ డెవలప్మెంట్ అయిందంటే వెస్ట్ హైదరాబాద్ అంటే ముంబై హైవే. సో ముంబై హైవేలో చూసుకుంటే మనం ఆల్రెడీ పటాన్ చెరువు వరకు వెల్ డెవలప్డ్, మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే మెట్రో ఎక్స్పాన్షన్ ఉందో అది అప్ టు పటాన్ చెరువు వరకు ఉంది. ఫ్యూచర్ లో అది సంగారెడ్డి వరకు కూడా ఎక్స్టెండ్ అవ్వచ్చు. సో పటాన్ చెరువు సరౌండింగ్ అంతా కూడా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కంపెనీస్ మనకి ఫార్మా కంపెనీస్ కావచ్చు, ఐటీ కావచ్చు, చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ సైడ్. అందుకని చెప్పేసి జనసాంద్రత బాగా వెస్ట్ సైడ్ ఎక్కువ పెరిగింది మనకి. సో ఒకప్పుడు ఏంటంటే పటాన్ చెరువు, ఆ కూకట్పల్లి అంత దూరం ఎవరు పోతారు అన్నారు. కానీ అలా చుట్టుపక్కల ఎక్కడ గజం కొనాలన్నా 1 lakh ఎబో ఉంది పర్ స్క్వేర్ యార్డ్. అంతలాగా డెవలప్మెంట్ అయింది. సో దీని నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే పటాన్ చెరువు నుంచి తీసుకుంటే సంగారెడ్డి వరకు కూడా చాలా బాగా డెవలప్మెంట్ అయింది. అలా ఈ ఏరియాలో ఎక్కడ మనం గజం కొనాలన్నా సరే మినిమం పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 18,000 అండ్ ఎబో ఉంది. ఒకవేళ హెచ్ఎండిలో తీసుకుంటే 20,000 నుంచి 30,000 బిట్వీన్ లో ఉంటుంది. అంటే అంతలాగా డెవలప్మెంట్ అయిపోయింది. మేజర్ గా ఎందుకు అంటే ఇటు హైదరాబాద్ కి ఇటు ముంబైని కలిపే పెద్ద రోడ్ అనమాట ఇది. సో ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు ట్రాన్స్పోర్టేషన్ బాగా ఉంటుంది, రద్దీగా ఉంటుంది హైవే అనేది. సో ఇప్పుడు ఈ హైవే కూడా ఎక్స్పాండ్ అవ్వడం, దీంతో పాటు మెట్రో ఎక్స్టెండ్ అవ్వడం మేజర్ గా ప్లస్ పాయింట్ అనమాట. అండ్ ఆల్రెడీ ఎక్కడైతే కంపెనీస్ ఉంటాయో కంపెనీస్ కి సరౌండింగ్ 30 kilometer రేడియస్ ఆర్గానిక్ గా పెరుగుతాయి రేట్స్ అనేది. దీని తర్వాత తీసుకుంటే ఇప్పుడు ఏంటంటే ఇంకొక రీజనల్ లింక్ రోడ్ అనేది మనకు వస్తుంది. సంగారెడ్డి దాటిన తర్వాత పెద్దాపూర్ నుంచి ప్రపోజల్ ఉంది. సో ఈ పెద్దాపూర్ వరకు లోపల ఏరియా అంతా కూడా బాగా డెవలప్మెంట్ అయింది. అండ్ ఫ్యూచర్ లో ఇంకా డెవలప్మెంట్ అవ్వడానికి స్కోప్ ఉంది. దీని తర్వాత నెక్స్ట్ మేజర్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ముంబైని కలిపి రోడ్ అవ్వడం, ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది జనాలు వస్తూ ఉండడం, పోతుండడం. దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే తెలంగాణ బార్డర్ నియర్ బై మనకి జహీరాబాద్ దాటిన తర్వాత ఉంది కాబట్టి సో ఈ జహీరాబాద్ సరౌండింగ్ అంతా కూడా ఏంటంటే ఇప్పుడు మనకి నిమ్స్ అనే ప్రాజెక్ట్ వస్తుంది. ఇది గతంలో కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు, కానీ ఎప్పుడైతుంది అవుతుందా లేదా చూద్దాం ప్రపోజలే ఉంది కదా అన్నారు. బట్ ఇప్పుడు more than 10,000 crores ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది అక్కడ. సో నిమ్స్ ప్రాజెక్ట్ వల్ల more than 2 lakh ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాబోతుంది ఫ్యూచర్ లో. కాబట్టి ఈ ముంబై హైవేలో తీసుకుంటే అప్ టు మనకి ఇప్పుడు సంగారెడ్డి నుంచి మేజర్ గా ఇన్వెస్ట్మెంట్స్ సంగారెడ్డి టు జహీరాబాద్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దాంట్లో వచ్చేసి సదాశివపేట్ కావచ్చు, బుదేరా కావచ్చు, కంకోల్ కావచ్చు. సో అప్ టు జహీరాబాద్ వరకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే మేజర్ గా మనం ఏం చూసుకోవాలంటే హైవే నుంచి 5 kilometer రేడియస్ ఫస్ట్ ప్రిఫరెన్స్. దీంతో పాటు ఒక టౌన్ కి కానీ మున్సిపాలిటీస్ కి కానీ ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయన్న చూసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఏ బిల్డర్ దగ్గర కొంటున్నాం, ఎలాంటి ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, ఐదర్ డిటిసిపియా, హెచ్ఎండిఏనా, లేకపోతే జీపీ లేఅవుటా, ఫామ్ ల్యాండ్ అన్న చూసుకోవాలి. వీటిని బేస్ చేసుకొని మన పర్పస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏముంది, ఎంత బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. షార్ట్ టర్మ్ రిటర్న్స్ రావాలి అనుకుంటే కనుక ముంబై హైవేలో హైవేకి నియర్ బై, టౌన్ కి నియర్ బై కొనుక్కోవాలి. లేదు మేము లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటాం, అర్జెంట్ అవసరం లేదు, ఒక 10 to 20 years వెయిట్ చేయగలుగుతామంటే మీరు అప్ టు ఒక 5 kilometer 10 kilometer రేడియస్ వరకు కూడా రేడియల్ రోడ్ ని కనెక్టింగ్ ఉన్నవి బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే
ఫ్యూచర్ లో గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ముంబై హైవే అనేది ఏంటంటే వన్ ఆఫ్ ది సేఫెస్ట్ హైవేలో ఇది ఒకటి. అండ్ ఇంకొకటి శ్రీశైలం హైవే కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ అని చెప్తున్నారు. అక్కడున్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? సో మేజర్ గా అడ్వాంటేజెస్ అంటే ఏముంటాయంటే, ఇప్పుడు శ్రీశైలం హైవే అనేది రోడ్ ఎక్స్పాండ్ అవుతుంది. ఫస్ట్ థింగ్, ఎక్కడైతే రోడ్ ఎక్స్పాండ్ అవుతుందో, ఎక్కడైతే రోడ్లు బాగుంటాయో ఆ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది. అంటే గ్రోత్ కి సింబల్ ఏంది అంటే రోడ్ కనెక్టివిటీ ఎక్కడైనా సరే. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎయిర్పోర్ట్ అనేది ఇంపార్టెంట్. సో మనకి శ్రీశైలం హైవేకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎయిర్పోర్ట్ కి నియర్ బై ఉంటుంది. సో తుక్కుగూడ నుంచి మనం తీసుకుంటే, ఇలా తుక్కుగూడ లోపల తుక్కుగూడ సరౌండింగ్ తీసుకుంటే హెచ్ఎండిఏలో 20,000 నుంచి 30,000 మధ్యలో ఉన్నాయి ఆ సరౌండింగ్ ఏరియా అంతా కూడా. సో ఇక్కడ అండ్ మహేశ్వరం వరకు ఏరియా అంతా కూడా బాగా డెవలప్మెంట్ అయింది ఇప్పుడు. సో ఇప్పుడు మేజర్ గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే ఏదైతే తుక్కుగూడ ఉందో, తుక్కుగూడ నుంచి అప్ టు మనకి ముందు కల్వకుర్తి వరకు, అంటే మనకి ఆమన్గల్ ఏదైతే ఉందో, కర్తాల్, ఆమన్గల్, ఈ ఏరియాలో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఈ ఏరియాలో తీసుకుంటే కూడా ఏంటంటే ఫ్యూచర్ లో గ్రోత్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా ఉంది అంటే, ఇప్పుడు మనకు తెలుసు హైదరాబాద్ 4th సిటీగా ఇప్పుడు కొత్త డెవలప్మెంట్ అవుతుంది. సో అక్కడ 4th సిటీ నిర్మిస్తామని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ కొన్ని కంపెనీ వాళ్ళకి సంబంధించిన శంకుస్థాపన అయింది, వర్క్ స్టార్ట్ అయింది. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే, మనకి ఇక్కడ నియర్ బై చూసుకుంటే ఎయిర్పోర్ట్ ఉంది ఒకటి, ప్లస్ సిటీకి చాలా దగ్గర ఉంది. దీని తర్వాత ఏంటంటే సరౌండింగ్ అంతా కూడా ఇప్పుడు రాబోయే రోజులలో 19,300 ఎకరాల్లో దాదాపుగా ఒక 3 నుంచి 4 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. బట్ అది ఓవర్ నైట్ అయిపోతుంది, ఇట్ టేక్ సమ్ టైం. మినిమం ఒక 10 ఇయర్ డ్యూరేషన్ పెట్టుకోగలిగితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. సో మనకి రిటర్న్స్ వచ్చేటప్పుడు కూడా మనం ఏం చూడాలంటే, ఎంత బడ్జెట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్కువ బడ్జెట్ ఉన్నది, ఎక్కువ ప్రైస్ ఉన్న దాంట్లో మనం పోయినాం అనుకోండి, అది ఇంకా ఎక్కువ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కానీ కొంచెం రీజనబుల్ గా, కొంచెం అఫోర్డబుల్ గా, కొంచెం పర్లేదు అన్నట్టున్న దాంట్లో పెడితే ఏమవుతుందంటే రిటర్న్స్ కూడా అదే విధంగా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. కాబట్టి శ్రీశైలం హైవేలో కూడా ఏంటంటే ఇప్పుడు మెట్రో ఎక్స్పాన్షన్ కూడా ఉంది అప్ టు ముచ్చర్ల వరకు. సో ముచ్చర్ల చుట్టుపక్కలంతా కూడా ఇప్పుడు ఫార్మా ఏదైతే క్లస్టర్స్ నిర్మించడం, ఐటీ హబ్ కావచ్చు, దీని తర్వాత వచ్చేసి మనకి మెడికల్ హబ్ కావచ్చు, ఇవన్నీ డెవలప్మెంట్ చేస్తామని చెప్తున్నారు గవర్నమెంట్. సో ఇవన్నీ అయిన తర్వాత ఏమవుతుందంటే ఆ చుట్టుపక్కల ఉన్న ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూస్ ఆటోమేటిక్ గా అప్రిషియేషన్ అవుతుంది. కాబట్టి శ్రీశైలం హైవేకు ఉన్న మేజర్ అడ్వాంటేజెస్ అంటే ఇప్పుడున్న ప్రపోజల్స్ ఇవన్నీ. ఒక్కటే డిసడ్వాంటేజ్ ఏం చెప్తా అంటే, ఇవన్నీ ఓవర్ నైట్ లో కావు. అంటే ఎవరైనా ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఓవర్ నైట్ లో అయిపోతాయేమో అని చెప్పి పెట్టుబడి పెడితే మాత్రం అది కొంచెం చూసుకోవాలి మనం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఐదర్ డిటిసిపి కానీ హెచ్ఎండిఏ కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో బడ్జెట్ ఓకే ఉంది, అఫోర్డబుల్ అంటే అఫోర్డ్ చేయగలుగుతామంటే గో ఫర్ హెచ్ఎండిఏ, లేదు అనుకుంటే డిటిసిపి అయినా వెళ్ళొచ్చు. సో మనకి రైట్ ప్రాపర్టీ ఉందా లేదా, సో రోడ్డుకి, మున్సిపాలిటీస్ కి, టౌన్స్ కి ఇది మనం చూసుకోవాలి. ఏ హైవేలో ఉన్నా కూడా అది చూసుకున్న తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్ ఉంటుంది. సో మనకి రానున్న ఒక 5 నుంచి 10 ఏళ్లలో మాత్రం ఇప్పుడున్న రేట్ కంటే ఇంకా పెరుగుతుంది. అండ్ రీసెంట్ గా నాకున్న ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నెక్స్ట్ 10 years తర్వాత ఇవాళ మీరు చూస్తున్న రియల్ ఎస్టేట్ హైదరాబాద్ సరౌండింగ్, ఇట్స్ జస్ట్ ఎ ట్రైలర్. నెక్స్ట్ 10 years లో మీరు హైదరాబాద్ అండ్ హైదరాబాద్ సరౌండింగ్ 100 kilometer రేడియస్ ట్రెమెండస్ చేంజెస్ చూడబోతున్నారు. కాబట్టి శ్రీశైలం హైవేలో కూడా మంచి పొటెన్షియల్ ఉంది. అప్ టు మీరు కర్తాల్, ఆమన్గల్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో రీజనల్ రింగ్ రోడ్ కి లోపల, రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కూడా ఇది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది మనకి. దీని తర్వాత ఏంటంటే శ్రీశైలంకి వెళ్ళే రోడ్ కాబట్టి కనెక్టివిటీ బాగుంటుంది, ప్లస్ ఏపీని కనెక్ట్ చేసే రోడ్ ఇది, కర్నూలు కి కనెక్ట్ అవుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో ఇక్కడ నుంచి కూడా మనకి డెవలప్మెంట్ కి స్కోప్ ఎక్కువ ఉంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫ్యూచర్ లో అప్రిషియేషన్ అయితే గ్యారంటీగా ఉంటుంది. ఇంకొకటి, చాలా మంది యాదాద్రిగుట్ట టెంపుల్ రెడీ అయిన తర్వాత ఇంకొక తిరుపతి అవుతుందని చెప్పి వరంగల్ హైవే దగ్గర కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ చేశారు. బట్ అంత వెళ్ళలేదు, మనం అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు అంటున్నారు. తెలంగాణ ఎవరైతే లోకల్ పీపుల్ ఉంటారో వాళ్ళు చాలా మంది వరంగల్ హైవేలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దానికి మీరేమంటారు? సో వరంగల్ హైవేకి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి వరంగల్ అనేది హైదరాబాద్ తర్వాత ఒక క్యాపిటల్ సిటీ అయ్యేంత పొటెన్షియల్ ఉన్న లొకేషన్ అది. సో వరంగల్ కి కనెక్టివిటీస్ అనేది చాలా బాగుంటాయి. కాబట్టి వరంగల్ కి గ్రోత్ అవడానికి ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఆ రోడ్డుకి కొంచెం డిమాండ్ వచ్చింది. దీంట్లో భాగంగా ఇంకోటి ఏంటంటే, మనకి ఏదైతే ఉప్పల్ ఉందో, మనకి ఉప్పల్ నుంచి తీసుకుంటే అప్ టు గట్కేసర్ వరకు సిటీ అంతా బాగా ఎక్స్పాండ్ అయిపోయింది. ఇలా గట్కేసర్ చుట్టుపక్కల కొనాలన్నా 20,000 అండ్ అబోవ్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి తీసుకుంటే మనకి ఏంటంటే నెక్స్ట్ భువనగిరి, యాదాద్రి వరకు అంతా కూడా ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ లో మనకి మెట్రో ఎక్స్పాన్షన్, ఆల్రెడీ మనకి ఎంఎంటీఎస్ ప్రపోజల్ ఉంది. దీని తర్వాత వచ్చేసి మెట్రో ఎక్స్పాన్షన్ ఉంది. ఎక్కడ కూడా ట్రాఫిక్ లేకుండా మధ్య మధ్యలో అన్ని ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ చేయడం. దీని తర్వాత ఏంటంటే, మీరు అన్నట్టుగా తిరుపతి లాగా యాదాద్రి టెంపుల్ ని డెవలప్ చేయాలని చెప్పి గతంలో కేసీఆర్ గారు more than 2,000 crores శాంక్షన్ చేయడం జరిగింది. సో ఆ మార్పులు చూస్తున్నాం మనం ఇప్పుడు ఆల్రెడీ. సో యాదాద్రి అంటే ఓన్లీ ఒక గుట్టనే కాదు, నవగిరులు అని చెప్పేసి
చుట్టూ 9 గుట్టలు డెవలప్మెంట్ చేయబోతుంది గవర్నమెంట్. సో అన్ని రకాల డెవలప్మెంట్ రావడానికి టేక్ సమ్ టైం. సో గవర్నమెంట్ దాని మీద ఎంత ఫాస్ట్ గా వర్క్ చేస్తుందని చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్ కి రెవెన్యూ జనరేట్ ఎక్కువ అయ్యేది ఎక్కడి నుంచి అంటే టూరిస్ట్ నుంచి కూడా బాగా వస్తుంది. అంటే టూరిస్ట్ ప్లేసెస్ ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో అక్కడ రెవెన్యూ బాగా జనరేట్ అవుతుంది. సో టూరిస్ట్ ప్లేస్ లకి ఎప్పుడు కూడా డిమాండ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు యాదాద్రి టెంపుల్ కి వచ్చిన వాళ్ళు ఇలా వెళ్ళి ఇలా వచ్చేసినామా అన్నది కాకుండా ఎట్లయితే తిరుపతి వెళ్తే ఒక 2 days 3 days అక్కడే ఉండాలనుకుంటారో అదే విధంగా సరౌండింగ్ అంతా కూడా ఇప్పుడు మనకి పార్కులు కావచ్చు, శిల్పారామం కావచ్చు, తర్వాత చుట్టుపక్కల ఉన్న ఏదైతే మనకి కొన్ని చెరువులు ఉన్నాయో వాటిని డెవలప్ చేయడం, ఒక టూరిస్ట్ హబ్ గా డెవలప్ చేయాలి అని చెప్పేసి. అదే విధంగా ఇప్పుడు మనం భువనగిరి తీసుకోవచ్చు, దానికి బిఫోర్ తీసుకోవచ్చు మనకు కొన్ని కాలేజెస్, అంటే మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. ఇవన్నీ వీటికి ఉన్న అడ్వాంటేజెస్. బట్ ఎన్ని రోజులు డెవలప్ అయితే మీరు అంటే టూరిస్ట్ హబ్ యాదాద్రి దగ్గర? సో యాదాద్రి అయితే మంచి పొటెన్షియల్ ఉంది, ప్రజెంట్ కొనొచ్చు. కాకపోతే మనం ఏం చూడాలంటే టెంపుల్ ఒకటే బేస్ చేసుకొని కాకుండా కంపెనీస్, ఇండస్ట్రీస్, ఎంప్లాయ్మెంట్ వీటిని బేస్ చేసుకొని కొనాలి. ఇప్పుడు యాదాద్రి అని టెంపుల్ అంటే అందరు టెంపుల్ పేరే చెప్తారు కానీ టెంపుల్ చుట్టుపక్కల ఉండవు. అక్కడ నుంచి మళ్ళీ 20 కిలోమీటర్ లోపల పోవాలి. సో 20 కిలోమీటర్ లోపల వెళ్ళినా పర్లేదు, కాకపోతే కనెక్టివిటీస్ ఉన్నాయా లేదా. మన వెంచర్ ముందు నుంచి బస్ పోతుంది అంటే మీరు రాసి పెట్టుకోండి, అది డెవలప్ అవుతుంది. మన వెంచర్ ముందు నుంచి బస్సు పోతుంది అంటే అది డెవలప్ అవుతుంది అంతే. దీని తర్వాత ఏంటంటే ఏరియాకి అంటే టౌన్ కి ఎంత దూరం ఉన్నామన్నా చూసుకోవాలి. అంటే జనసాంద్రతకి ఎంత దగ్గర ఉంటే, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన, ఎక్కడైతే లైట్లు ఎండ్ అవుతాయో అక్కడ నుంచి సిటీ డెవలప్మెంట్ బాగా అవుతుంది. అంటే ఒక ఏరియాలో మనం కొనేటప్పుడు అక్కడ ఎండ్ అవుతుంది లైట్, లేదా మనం ఉన్న ఏరియా నుంచి చూస్తే లైట్ ఎంత దూరంలో ఉందన్న చూసుకోవాలి. సో అది బేస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కాబట్టి యాదాద్రి టెంపుల్ అండ్ టెంపుల్ సరౌండింగ్ కూడా ఫ్యూచర్ లో మంచి డెవలప్మెంట్స్ ప్రపోజల్స్ ఉన్నాయి. సో అవ్వడానికి టేక్ సమ్ టైం. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏమంటుందంటే లుక్ ఈస్ట్ అంటున్నారు. సో లుక్ ఈస్ట్ అనే పాలసీతోనే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఫోకస్ చేస్తుంది. కాబట్టి అండ్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్స్ ఉన్నాయి, ఇంకా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో అవి రావడం వల్ల ఏంటంటే రాబోయేటువంటి ఒక 5 నుంచి 10 సంవత్సరాల్లో గ్రోత్ అవడానికి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఇంకోటి ఏంటంటే ఎక్కువ శాతం అంటే హైదరాబాద్ లో నేను చూసినంత వరకు కూడా ఏంటంటే, అంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, ఎవరిని ఉద్దేశించి కాదు, ఏ డెవలపర్ని కాదు, మోసాలు ఎక్కడ ఎక్కువ జరుగుతాయి అంటే యాదాద్రి హైవేలో జరుగుతాయని విన్నాను నేను. ఎందుకంటే దానికి రీజన్ ఏంటంటే ప్రైజెస్ కొంచెం తక్కువ ఉంటాయి అక్కడ, ఇదొక రీజన్. ఇంకా కొన్ని ఏంటంటే అప్రూవల్స్ లేకపోయినా ఏదో మనం ఈ మొత్తం క్లీనింగ్ చేసేసి, కొందరు, అందరు కాదు కొందరు, సో మొత్తం క్లీన్ చేసేసి కనిపించేది అంతా నాదే అంటారు. 30 ఎకరాల్లో 20 ఎకరాల్లో లేఅవుట్ ఉంటే ఇంకా నెక్స్ట్ 50 ఎకరాలు 100 ఎకరాలు ఎక్స్టెండ్ వస్తుందని చెప్పి కొందరు ఈఎంఐలలో కట్టించుకోవడం, కానీ కొందరు ఏంటంటే అక్కడ వచ్చేదంతా మనదే ఉంది, phase 2 phase 3 ఎక్స్పాన్షన్ ఉంది అని చెప్పి ప్రీ లాంచ్లలో చాలా మంది డబ్బులు దోచుకోవడం అట్లాంటివి జరిగినాయి అక్కడ. అందుకనే యాదాద్రి హైవే సైడ్ అనగానే కొంచెం రీమార్క్ కూడా ఉంది. బట్ అది అంతా అందరు చేసింది కాదు, ఎక్కడో ఒకరిద్దరు చేసిన దాని వల్ల కొంచెం అట్లా ఉంది తప్ప ఏం లేదు. రాబోయేటువంటి 10 సంవత్సరాల్లో మాత్రం యాదాద్రిని కనెక్ట్ చేసే రోడ్స్ అన్ని డెవలప్ అవుతాయి. సో ఇంకోటి ఎవర్ గ్రీన్ బెంగళూరు హైవే అంటారు. ఎప్పుడైనా ఏ కంపెనీ వచ్చినా, ఏ కంపెనీలు రాకపోయినా, లేకపోతే ఏ గవర్నమెంట్ వచ్చినా, గవర్నమెంట్ రాకపోయినా, రియల్ ఎస్టేట్ కుదేలైనా కూడా బెంగళూరు హైవే ఇస్ ఎవర్ గ్రీన్ అంటారు. ఎందుకు? ఇండియాలో అంటే మన హైదరాబాద్ లో తీసుకుంటే మరీ ముఖ్యంగా అన్నిటికంటే సేఫెస్ట్ హైవే ఏదైనా ఉంది అంటే అది బెంగళూరు హైవే. దానికి గల రీజన్ ఏంటంటే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఫస్ట్ అడ్వాంటేజ్ కనెక్టివిటీస్ బాగుంటాయి. అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ ఏరియా గ్రోత్ అవుతుంది అంతే. అందులో మనం ఫస్ట్ తీసుకుంటే ఏంటంటే ఎయిర్పోర్టే చూసుకోండి మీరు. ఎయిర్పోర్ట్ నుంచి 100 కిలోమీటర్ రేడియస్ ఎక్కడైనా డెవలప్ అవుతుంది. అలాంటిది ఎయిర్పోర్ట్ కి జస్ట్ మనకి ఏదైతే బెంగళూరు హైవే అంటే మనకి మేజర్ గా గుర్తొచ్చేది షాద్ నగర్. షాద్ నగర్ నుంచి జడ్చర్ల వరకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో షాద్ నగర్ నుంచి మన ఎయిర్పోర్ట్ ఎంత దూరం ఉంది అంటే ఎయిర్పోర్ట్ నుంచి గచ్చిబౌలికి వచ్చే డిస్టెన్స్ లో మనం షాద్ నగర్కి వెళ్ళిపోవచ్చు. అంతకు మించి పెద్ద డిస్టెన్స్ ఏముండదు. ఇంకా గచ్చిబౌలి కంటే కొంచెం తక్కువనే ఉంటుంది షాద్ నగర్. సో ఇదొక ఫస్ట్ రీజన్. సెకండ్ ఇంకోటి ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ మనకి. సో ఇప్పుడు మనం సిటీ లోపల నుంచి బయటికి ఎగ్జిట్ అవ్వాలన్నా కూడా ఔటర్ రింగ్ రోడ్ ఒక మేజర్ కనెక్టివిటీ చెప్పొచ్చు. సో ఔటర్ రింగ్ రోడ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి బెంగళూరు హైవే. ఇండియాలో ఇప్పటి వరకు మనం కంపేర్ టు అదర్ హైవేస్ ఓన్లీ అండ్ ఓన్లీ బెంగళూరు హైవేకి మాత్రమే 12 లైన్స్ ఎక్స్పాన్షన్ ప్రపోజల్ ఉంది. 12 లైన్స్. ఎందుకు? దీనికి రీజన్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ నుంచి ఇండియా మ్యాప్ మీరు తీసుకుంటే పైన టాప్ నుంచి కింద వరకు నార్త్ టు సౌత్ తీసుకుంటే మీరు 3745 కిలోమీటర్ ట్రావెల్ చేస్తారు. అంత పెద్ద హైవే ఇది మనకి ఇండియాలో మనకి షాద్నగర్ మీద నుంచి పోతుంది కాబట్టి బెంగళూరు హైవేకి ఫస్ట్ అడ్వాంటేజ్. దీని తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి రైల్వే స్టేషన్. తిరుపతి, చెన్నై, బెంగళూరు వెళ్ళే ప్రతి ట్రైన్ షాద్నగర్ మీద నుంచి వెళ్తుంది. గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు MMTS మహబూబ్ నగర్ వరకు ప్రపోజల్ ఉంది. అండ్ ఇప్పుడు 9.5 CR తో లాస్ట్ ఒక 3 months బ్యాక్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయినాయి. సో మోడల్ రైల్వే స్టేషన్ గా డెవలప్ చేస్తున్నారు. అంటే రైల్వే ట్రాక్ అనేది బాగుంది.
ఈ 3 కనెక్టివిటీస్ ఉన్నాయంటే ఆటోమేటిక్ గా ఇండస్ట్రీస్ వస్తాయి. ఓకే. సో ఆ ఇండస్ట్రీలో తీసుకుంటే ఇలా కొత్తూరు ఉంది మనకి. కొత్తూరు వచ్చేసి దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నందిగామ ఉంది. అండ్ లోపలికి వెళ్తే మనకి మేకాగూడ ఉంది. ఈ ఏరియాలో లక్షల్లో ఎంప్లాయ్మెంట్ ఉంది ప్రజెంట్. దీని తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకి కొత్తూరుకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెల్ డెవలప్డ్ ఆల్రెడీ. నాట్కో కావచ్చు, ఎల్వి ప్రసాద్, ఏషియన్ పెయింట్స్, తర్వాత జాన్సన్ అండ్ జాన్సన్, ఈ కంపెనీస్ అన్ని ఇక్కడ నియర్ బై ఉన్నాయి. తర్వాత ఒక టూరిస్ట్ ప్లేస్ జేపీ దర్గా. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి షాద్ నగర్ అనేది కంప్లీట్లీ ఫ్రీ జోన్, రెసిడెన్షియల్ జోన్ అది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఎందుకు బాగా గ్రోత్ అవుతుందంటే ఎయిర్పోర్ట్ నుంచి 12 కిలోమీటర్ రేడియస్ అంతా 111 జియో ఉంటుంది. ఈ 111 జియో దాటిన తర్వాతనే కొనాలి ఎవరైనా సరే. సో దీని వల్ల ఏమవుతా అంటే అక్కడ పొల్యూషన్ కూడా పెద్ద ఉండదు, ఎయిర్ పొల్యూషన్ కూడా మంచిగా ఉంటది, నీళ్లు కూడా పుష్కలంగా ఉంటది. ఇదొక అడ్వాంటేజ్. ఆ తర్వాత తీసుకుంటే ఏంటంటే ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉన్న మనం తీసుకుంటే మేజర్ ఇప్పుడు ఎక్కడ వస్తుంది రీజనల్ రింగ్ రోడ్ అంటే షాద్ నగర్ మీద నుంచి వస్తుంది. అంటే రీజనల్ రింగ్ రోడ్ కి లోపల రీజనల్ రింగ్ రోడ్ దాటిన తర్వాత మళ్ళీ ఒక 20 నుంచి 30 కిలోమీటర్లు జడ్చర్ల, మనకి ముంబై హైవే ఎట్లయితే గ్రోత్ అవుతుందో ఇలా బెంగళూరు హైవేలో జడ్చర్ల వరకు ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే ఆటోమేటిక్ గా గ్రోత్ వస్తుంది. దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది మేజర్ గా. ఇంకోటి షాద్ నగర్ దాటిన తర్వాత అతిపెద్ద సెజ్ ఏదైనా ఉందంటే అది పోలేపల్లి సెజ్. సో పోలేపల్లి సెజ్ లో వచ్చేసి ఇప్పుడు మనకు అన్ని ఫార్మా కంపెనీస్ కావచ్చు, తర్వాత వచ్చేసి టెక్స్టైల్ కంపెనీస్ కావచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి మనకంటే మేజర్ గా పోలేపల్లి సెజ్ లో ఉన్నాయి, రాజాపూర్ దగ్గర. అంటే ఇప్పుడు షాద్ నగర్ అనే పేరు ఎట్లయితే వినిపిస్తుందో మనకి, నెక్స్ట్ మనకి ఆల్రెడీ బాలనగర్ పేరు వినిపిస్తుంది, రాజాపూర్ కూడా అలా అవుతుంది. అండ్ ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన అనౌన్స్మెంట్ ఏంటంటే ఇప్పుడు కొత్తగా మొన్న ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అక్కడ. సో అనిరుద్ రెడ్డి గారు అని చెప్పేసి ఎమ్మెల్యే అక్కడ. సో ఆయన కూడా రీసెంట్ గా ఒక అనౌన్స్మెంట్ ఏం చేయడం జరిగిందంటే గవర్నమెంట్ కి బాలానగర్ ని ఇంకొక మున్సిపాలిటీగా డిక్లేర్ చేయాలని చెప్పేసి. అంటే దానికి ఆ పొటెన్షియల్ ఉంది బాలానగర్ కి. అంటే ఒక మున్సిపాలిటీ ఏంటంటే మళ్ళీ ఏమవుతుంది, మున్సిపాలిటీ లిమిట్ లో ఉన్న ల్యాండ్స్ మళ్ళీ రేట్లు పెరుగుతాయి. సో ఎట్లయితే గవర్నమెంట్ డెవలప్మెంట్స్ తీసుకొస్తుందో, ప్రోగ్రెస్ అవుతుందో, జనాలు ఎప్పుడైతే ఎక్కువ వస్తారో, అండ్ ఈ ఏరియాలో తీసుకుంటే మీరు లోకల్ వాళ్ళకంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు వర్కర్స్ ఎక్కువ ఉంటారు అక్కడ. సో ఆ ఏరియాని డిపెండ్ అయ్యి ఆ ఏరియాలో ఉన్న కంపెనీస్ లో వర్క్ చేసే వాళ్ళు కొన్ని లక్షల మంది ఎంప్లాయ్మెంట్ ఉంది అక్కడ ప్రజెంట్. అండ్ ఫ్యూచర్ లో మనకు అప్ టు తీసుకుంటే దివిటిపల్లి, మహబూబ్ నగర్ వరకు కూడా ఐటీగా డెవలప్ చేయడానికి, ఐటీ హబ్ డెవలప్ చేయడానికి స్కోప్ ఉంది. దీంతో పాటు ఇటు కల్వకుర్తి వెళ్ళడానికి, శ్రీశైలంకి వెళ్ళడానికి రోడ్ కూడా, అది కూడా సూపర్ రోడ్ ఉంటుంది, 4 లైన్స్ రోడ్ ఉంది ప్రజెంట్. కాబట్టి ఈ జడ్చర్ల వరకు, జడ్చర్లకి బిఫోర్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే మనం డిటిసిపి గానీ, హెచ్ఎండిఏ గానీ, అక్కడ మూడా లేఅవుట్ కూడా ఉంటుంది, మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఈ మూడాలో అయినా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో హైవేకి నియర్ బై తీసుకుంటే ఇలా మనం గజము ఎక్కడ తీసుకున్నా కూడా అప్ టు జడ్చర్ల వరకు 16,000 నుంచి 30,000 వరకు ఉన్నాయి. హైవే నుంచి ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వెళ్తే మనకి 11,000 మినిమం, 11,000 నుంచి ఎబోవ్ ఉన్నాయి ఇంకా. కాబట్టి మన బడ్జెట్ తగ్గట్టు మనం బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ 10 years లో 5 to 10 years, నేను 30 అని చెప్తున్నా, 30 నుంచి 40 మధ్యలో ఇంకా కొత్త హైదరాబాద్ మనం ఏదైతే చూస్తున్నామో ఇంకా దానికన్నా 10 times గ్రోత్ అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న దానికి బెంగళూరు హైవే అలాంటి హైవే, అందుకే సేఫెస్ట్ హైవే అంటారు బెంగళూరు హైవే.